హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు చాందిని నీహా ఛానల్. ఏంటబ్బా ఉసిరిగాయలు చూపిస్తుంది అనుకుంటున్నారా? మా చిన్నత్తయ్య గారు ఒక రెసిపీ చెప్పారండి, పచ్చిమిరపకాయలతో చేస్తారనమాట. సో అది ట్రై చేద్దామని చెప్పి చేయబోతున్నాను. ఒకసారి ట్రై చేసాం, చాలా అంటే చాలా బాగుంది. సో ఈ రెసిపీ మీకు కూడా చూపిద్దామని చెప్పి ప్రాసెస్ స్టార్ట్ చేస్తున్నాను, చూసేయండి. ఓకేనా? ఒక 20 ఉసిరిగాయలు తీసుకున్నానండి. ఇదిగోండి, ఈ స్పూన్తో ఒక స్పూను ఆవాలు, మెంతులు, జీలకర్ర, ఈ స్పూన్తో ఒక్కొక్క స్పూన్ తీసుకున్నాను. ఇవి కూడా కొంచెం రోస్ట్గా ఫ్రై చేసుకోవాలి. మంచిగా ఫ్రై అయిపోయాయండి. ఇప్పుడు దీన్ని పౌడర్ చేసుకుందాము. మెత్తగా గ్రైండ్ చేసేసుకున్నానండి, మెత్తగా పౌడర్ చేసేసుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేసుకొని పెట్టుకున్నాం కదా, అది హీట్ అవుతుంది. కొంచెం సాల్ట్, కొంచెం హాఫ్ స్పూన్ సాల్ట్, కొంచెం పసుపు. ఇది కూడా మంచిగా ఫ్రై చేసుకోవాలి. 1 మినిట్. మనం ఇందాక కడిగి పెట్టుకున్న ఉసిరికాయలు ఉన్నాయి కదా, అవి వీటిలో వేసేసుకోవాలి. ఈ ఆయిల్లో కాయలన్నీ మంచిగా ఫ్రై అవ్వాలన్నమాట. 5 to 10 మినిట్స్ ఫ్రై చేసుకోవాలి మంచిగా. ఉసిరికాయలు మంచిగా ఫ్రై అయిపోయినాయండి. పొయ్యి ఆపేసి పక్కన పెట్టేశాను. దీంట్లోకి ఒక 25 నుంచి ఒక 30 వరకు పచ్చిమిర్చిని తీసుకోండి. మంటగా ఉంటే 20 చాలు, కొంచెం మంట తక్కువగా ఉంటే మాత్రం 25-30 తీసుకోండి. చిన్నులపాయలు కూడా మంచిగా ఒక పెద్ద పాయ కానీ లేకపోతే ఒక 2-3 పాయలు తీసుకొని ఇలా తోలు తీసేసుకొని పెట్టుకొని ఇప్పుడు ఇవి మిక్సీలో పేస్ట్ చేసుకోవాలి. పేస్ట్ అంటే మరీ మెత్తగా కాదు, మరీ పలుకుగా కాదు, కొంచెం కచ్చాపచ్చాగా చేసుకోవాలి. ఇవి మంచిగా ఫ్రై చేసుకున్నాం కదా, ఇదిగోండి చేత్తో ఇలా అంటే అవి చిదిమేటట్టు మనం ఉడకపెట్టుకోవాలన్నమాట ఆయిల్లో. ఇది కూడా పేస్ట్ చేసుకున్నానండి. ఇలా చేసుకున్నాను. ఇది మూత తీయద్దు, తీస్తే నల్లగా అయిపోతుంది. మూత పెట్టే ఉంచుకోవాలి. దీంట్లో మనకి టేస్ట్కి తగ్గట్టు సాల్ట్ అన్న కల్లుప్పు అన్న వేసుకొని పేస్ట్ చేసుకోండి. మనం ఇందాక కాయలు ఫ్రై చేసాం కదా ఉసిరికాయలు, ఆ ఆయిల్లోనే ఈ పేస్ట్ తీసి వేసేసుకోవాలన్నమాట. మొత్తం వేసేసి మంచిగా ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిరపకాయలు పచ్చి వాసన, చిన్నులపాయ పచ్చి వాసన పోయే వరకు మంచిగా ఫ్రై చేసుకోవాలి. మనం ఇందాక ఫ్రై చేసిన ఆయిల్ కొంచెం సరిపోలేదు, సో ఇప్పుడు మళ్ళీ ఇంకొంచెం వేసుకోవాలి. మంచిగా ఫ్రై అవుతుందండి. కొంచెం దీనికి ఆయిల్ ఎక్కువే పడుతుంది, కొంచెం ఆయిల్ పోసుకోండి. ఎందుకంటే పేస్ట్ మొత్తం దాంట్లోనే కుక్ అవుతుంది కదా మనకి, సో కొంచెం ఆయిల్ వేసుకోండి. మంచిగా ఫ్రై అవుతుంది. మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందాక మనం మెంతులు, జీలకర్ర, ఆవాలు వేసి పౌడర్ చేసుకున్నాం కదా, ఆ పౌడర్ కూడా దీంట్లో వేసేసుకోవాలి. ఇది కూడా మంచిగా కలిపేసుకోవాలి. కూడా మంచిగా ఫ్రై అయిపోయిందండి. ఇందాక మనం ఫ్రై చేసి పెట్టిన కాయలు ఉన్నాయి కదా, అవి దీంట్లో వేసేసుకోవాలి. అంతే అండి, అయిపోయింది. ఇప్పుడు దీంట్లోకి ఇష్టం ఉంటే తాలింపు వేసుకోవచ్చు, ఇష్టం లేని వాళ్ళు వదిలేసేయచ్చు. కానీ నేను తాలింపు వేస్తానండి, సో అది కూడా ఒక్కొక్కటి చేసి చూద్దాం. ఆయిల్ పెట్టుకున్నానండి. దీంట్లోకి ఒక ఎండుమిరపకాయ, కొంచెం జీలకర్ర, కొంచెం ఆవాలు, కొంచెం కరివేపాకు వేసాను, కొంచెం ఇంగువ,
ఇన్స్టెంట్ పచ్చడి అండి. మీరు ఈవినింగ్ చేసుకుంటే మీరు నైట్ డిన్నర్లోకి తినేయచ్చు, మార్నింగ్ చేసుకుంటే మీరు ఆఫ్టర్నూన్ లంచ్లోకి తినచ్చు, ఎప్పుడైనా తినేయచ్చండి. అప్పటికప్పుడు తినేయచ్చు. ముక్క కూడా మంచిగా మెత్తగా కుక్ అయిపోతుంది కాబట్టి మీరు ఎప్పుడైనా తినేయచ్చు అనమాట. ఇంకో 2-3 డేస్ ఆగి తింటే ఇంకా చాలా బాగుంటుంది, కానీ అప్పటికప్పుడు తిన్నా కూడా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి, ఓకేనా? ఎలా ఉందో కూడా ట్రై చేసి కామెంట్ చేయండి, ఓకేనా? మన ఛానల్ని షేర్ చేయండి, లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ, బాయ్ బాయ్.